నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ నిపుణులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య ఓజీ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. సో ఇటు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానుల్లో కూడా ఒక హిట్ అనే టాక్ అయితే తెచ్చుకున్న పరిస్థితి. అభిమానులు కూడా భారీ ఎత్తున సినిమా థియేటర్ దగ్గర చూస్తున్నారు ఓజీ సినిమాని. సో మీరు కూడా చూసే ఉండుంటారు సినిమాని. మీకు ఎలా అనిపించింది? యాక్షన్ సన్నివేశము మిగతా సన్నివేశాలు మీకు ఎలా? ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేయటం ఇది. ఇంతకుముందు సినిమాలన్నీ యాక్షన్ ఉంటుంది కానీ యాక్షన్ ఓరియంటెడ్గా అంటే టోటల్గా అదే కాన్సెప్ట్ తోటి ఉండలేదు. ఇదే ఫస్ట్ సినిమా అసలు మాస్గా ఫుల్ యాక్షన్ సబ్జెక్టు, క్రైమ్ ఓరియంటెడ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా సబ్జెక్టు చేశారు. బాగా చేశారు, బాగుంది. ఎంటర్టైన్మెంట్ కథ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ అనగానే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక గబ్బర్ సింగ్ లాగా, ఒక ఖుషీ లాగా, ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఒక లవ్ ఇంటర్వ్యూ, ఒక రొమాంటిక్ కామెడీ, ఒక సాఫ్ట్ సెంటిమెంటు, ఒకలా చక్కగా వెళ్ళి ఒక మ్యాటర్ ఉంటుంది. అలా రొమాంటిక్ కామెడీ లేదనుకో, దీంట్లో రొమాంటిక్ కామెడీ అనేది పెద్దగా లేదు. ఇప్పుడు పెద్ద క్లిక్ కదా పవన్ కళ్యాణ్ రొమాంటిక్ కామెడీ సినిమాలు అన్నీ హిట్లే. ఎందుకంటే ఆ రొమాంటిక్ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అతను రొమాంటిక్ కామెడీ చక్కగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. అది దీంట్లో లేదు. అది లేదంటే ఆ ట్రాక్ కాకుండా యాక్షన్ ఓరియంటెడ్గా తీసుకెళ్లారు. బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ బాగుంది, క్లైమాక్స్ బ్లాక్ బాగుంది. సో సక్సెస్. ఎంత ఇది దాన్ని దాటేస్తుంది, దీన్ని దాటేస్తుంది, అవన్నీ అతిశయోక్తి మాటలు. కానీ 2500, 3500 ఇవన్నీ అతిశయోక్తి మాటలు. సక్సెస్ఫుల్ మూవీ, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సేఫ్. ముందు అది. ఇప్పుడు సినిమా ఫ్యాన్స్కి నచ్చింది, ఫ్యాన్స్ నెత్తిని పెట్టుకుంటున్నారు కాదు. ఫ్యాన్స్ నెత్తిని పెట్టుకుంటారు వాళ్ళు 3 రోజులు, అది కాదు కదా. ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ అందరికీ నచ్చితేనే అది ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్. ఇది అందరికీ నచ్చింది అంటే పెట్టుబడి పెట్టినోడు, కొన్నవాడు అందరూ కూడా బతికి బట్ట కడతారు, హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అది కావాలి, అది ఇండస్ట్రీకి మంచిది. చాలా కాలం తర్వాత వకీల్ సాబ్ తర్వాత హిట్ లేదు పవన్ కళ్యాణ్కి, అది హిట్ వచ్చింది, సంతోషం. మా ప్రొడ్యూసర్లు బాగుపడతారు, మా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ డబ్బు రొటేషన్. ఇప్పుడు పెద్ద సినిమాలు సక్సెస్ అయితేనే ఆ డబ్బు మళ్ళీ రావటం, రొటేషన్ ఉంటుంది. సో ఆ రొటేషన్ బ్రేక్ అవ్వకుండా సినిమా సక్సెస్ అవటం మంచిది. సాహోతో కంపేర్ చేయొచ్చు సినిమాని. సాహో దీన్ని కంపేర్, అది వేరే స్టైల్, ఇది వేరే స్టైల్గా. సాహోతో కంపేర్ చేయడానికి ఆ స్టార్ డబ్బు వేరు. అలా కంపేర్ చేసి మనం అనవసరంగా కాంట్రవర్సీ చేయటం తప్పితే. అంటే గ్యాంగ్స్టర్ పాత్ర మీద కూడా కొంచెం, గ్యాంగ్స్టర్ పాత్ర ఎన్ని సినిమాలు, ఇది ఫస్ట్ టైం కాదు కదా. గ్యాంగ్స్టర్ పాత్ర చాలా సినిమాలు వచ్చినాయి, అందరు హీరోలు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా కంపారిజన్ కాదు. కానీ సాహోతోటి పోలికలు వద్దు. ఈ సినిమాగా ప్రజలకు నచ్చిన సినిమా, బాగుంది. ఇంకా మనం బాగుంది అనేది వాళ్ళకన్నా బాగున్నాం, వీళ్ళకన్నా బాగున్నాం, ఇవన్నీ ఎందుకు అవసరం? అది మనం తీసిన సినిమా బాగుంది, ఆడియన్స్ నచ్చింది, మన డబ్బులు కొన్నవాడికి తిన్న అందరికీ వస్తాయి, సంతోషం. అక్కడతో ఆఖరికి వాడికన్నా చించాం, వీడికైనా ఇవన్నీ అనవసరం మాటలు, ఈ ఫ్యాన్స్ మాటలు తప్పితే. ఈ సాహోతోటి పోలిక ఎందుకు పోల్చుకోవాలి? సాహోతోటి మీరు పిచ్చి పోలికలు. సాహో అదొక సినిమా, మీద సినిమా దాంతో పోల్చుకు దానికన్నా గొప్పగా ఉంది, లేదు దానికి ఎందుకు అది ఆ పోలికలు ఎందుకు? అది సక్సెస్, మీది సక్సెస్ అంతే. అంటే RRR అదేవిధంగా బాహుబలి, పుష్ప రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందా? ఎన్ని పిచ్చి మాటలమ్మా. బాహుబలి, RRR రికార్డులు బ్రేక్ చేసేది అదే పాన్ వరల్డ్ సినిమాలు. ఇది పాన్ ఇండియా కూడా సినిమా కదా. పాన్ ఇండియాలో దాంతో కంపేర్ చేస్తే ఎన్ని థియేటర్లు ఎన్ని పిచ్చి మాటలు. ఊరినే అతిశయోక్తిగా మాట్లాడకూడదు. ఊరినే మొలక చెట్టు ఎక్కించడం అది సక్సెస్ఫుల్గా. పాన్ ఇండియా ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా బెంగాల్లో రిలీజ్ అయిందా, బీహార్లో రిలీజ్ అయిందా, గుజరాత్లో రిలీజ్ అయిందా? ఏం మాట్లాడతారు? పాన్ ఇండియా అంటే 4 భాషలు రిలీజ్ అయితే పాన్ ఇండియా కాదు కదా. పాన్ ఇండియా అంటే గుజరాత్, బెంగాల్, బీహార్, ఢిల్లీ, బొత్సు అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యాయి సినిమాలు.
అది పాన్ ఇండియా సినిమాలు. దాంతో పోల్చుకుంటే ఎట్లా, దాని కలెక్షన్లు ఎలా ఉంటాయి, ఏంది పిచ్చి మాటలు. ఇది ఫస్ట్ టైం మన రాష్ట్రం దాటి మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, సంతోషం, బాగుంది, సంతోషం. ఎంతవరకు సస్టైన్ అవుద్ది, ఇతర రాష్ట్రాల్లో ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్ది. ఇక్కడ మనకి తెలుగులోకి వచ్చేవాడు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇమేజ్ ఒకటి ఉంటుంది కనుక అట్లా ఇట్లా ఉన్నా కూడా బాగుంది, హిట్ అవుద్ది. మిగతా లాంగ్వేజ్లో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, వెయిట్ అండ్ సీ. మిగతా లాంగ్వేజ్లో ఇలాంటి యాక్షన్ సినిమా మిగతా లాంగ్వేజ్లో చాలా సినిమాలు చూశారు కనుక పవన్ కళ్యాణ్ని ఇతర లాంగ్వేజెస్లో ఎంతవరకు చూస్తారు, ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు కేరళలో పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయింది లేదు, తమిళనాడులో పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయింది లేదు, కర్ణాటకలో పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయింది లేదు, ఒకటో రెండు అయినాయి అనుకో పెద్దగా. సో ఈ 4 రాష్ట్రాల్లో బాంబేలో పవన్ కళ్యాణ్ సినిమా పెద్ద హిట్ అయింది లేదు కదా, ఢిల్లీలో లేదు కదా, ఇప్పుడు కదా రిలీజ్ అయింది. కనుక దాన్ని సాహోతోటి పోల్చేయటము, ఆర్ఆర్ఆర్ తోటి పోల్చేయటము, బాహుబలితో, ఇవన్నీ అతిశయోక్తి మాటలు. ఈ సినిమా దాని రేంజ్కి వాళ్ళు ఖర్చు పెట్టి తీశారు. ఆంధ్ర రాష్ట్రం బార్డర్ దాటి ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఆడి వెళ్ళింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా ఇన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళటం ఇదే. సో సక్సెస్ అయింది. మిగతా రాష్ట్రాల్లో ఎంతవరకు సస్టైన్ అవుద్ది, ఎంతవరకు నిలబడుద్ది, ఈ మండే తర్వాత దాని అసెస్మెంటు ఇది ఎన్ని కోట్లు వెళ్తుందని తెలుస్తుంది. ఇవాళ బాహుబలి దాటేస్తుంది పిచ్చి మాటలు, పిచ్చి కామెడీ పీసులుగా ఉంటాయి వింటూ ఉంటాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది సినిమాలో? తమన్ తన పేరు దాటేశాడా? అదే ఈ కంపారిజన్ ఎందుకయ్యా, తమన్ ఆ సినిమాకి తగినట్టు చేశాడు, బాగా చేశాడు, తన కెపాసిటీ చూపించుకున్నాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ మాస్టర్ అనే పేరు నిలబెట్టుకున్నాడు అంతే. ఆడికన్నా బెస్ట్ ఆర్డి బర్మన్ కన్నా బెస్ట్ లేదా రెహమాన్ కన్నా ఎందుకు అనవసరపు కంపారిజన్ చేసి లేనిపోని కాంప్లికేషన్. అతని స్టైల్లో అతను కొట్టాడు, అతను సక్సెస్ అవుతున్నాడు. ఇతని స్టైల్లో ఇతను కొడుతున్నాడు, ఇతను సక్సెస్ అవుతున్నాడు. నువ్వు గొప్ప, నీకన్నా నువ్వు గొప్ప ఎందుకు, అనవసరం కదా. ఆ కంపారిజన్ నాట్ నెసరీ. ఇద్దరు ఒకే టైంలో రిలీజ్ అయితేనా దాన్ని బాగుందా దీన్ని బాగుందా అని అడగచ్చు. అది వేరు రిలీజ్ అయింది, ఇది వేరు రిలీజ్ అయింది. తమన్ has proved himself is a master in background. That's good. అంతే. ఇటు పక్క ఏంటంటే మళ్ళీ ఫ్యాన్స్ వార్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. అదేంటంటే మా హీరోని అల్లు అర్జున్ మీరు స్మగ్లర్ అన్నారు, మరి మీ హీరో పవన్ కళ్యాణ్ ఏమో గ్యాంగ్స్టర్, ఇప్పుడు గ్యాంగ్స్టర్ గా చేశారు కదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది మాట్లాడతారు వాళ్ళ ఫ్యాన్స్. వేరే పనే ఉంది, వేరే పని, సోషల్ మీడియాకి వేరే పని లేదు. పని లేదు, ఎక్కడో గోకుతా ఉంటాయి. ఈ గోకుతా ఉండటమే, ఆ గోకుడు నుంచి వచ్చే ఎంగిలి కూడి తినడానికి సిద్ధపడే బ్యాచే ఉంటారు. అది గోకుడే తప్పితే గ్యాంగ్స్టరు ఫస్ట్ టైం కాదు, స్మగ్లరు ఫస్ట్ టైం కాదు. స్మగ్లర్ సినిమాలు ఇండస్ట్రీలో చాలా వచ్చాయి. దేవారేంటి స్మగ్లర్ కాదా? అమితాబ్ బచ్చన్ ఏంటి దేవారులో స్మగ్లర్. ఇవాళ ఎప్పుడు వచ్చింది సినిమా అది? స్మగ్లర్ హీరోలుగా సినిమాలు చాలా వచ్చింది. ఇది గ్యాంగ్స్టర్ సినిమాలు చాలా, గ్యాంగ్స్టర్ హీరోగా చాలా సినిమాలు వచ్చింది. ఇవి కొత్త కాదు, ఎప్పటికప్పుడు అదే పాతది. ఎంత బాగా తీశారు ఇప్పుడు జనరేషన్కి ఎంత కరెక్ట్గా చెప్పారు అంతే తప్పితే ఏం కొత్త కాదు, పాత కాదు. తెలిసి తెలియకుండా ఇప్పుడు బుడ్డుడిన వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్ చేసినట్టు, ఫస్ట్ టైం స్మగ్లర్ పుష్ప చేశాడు. పుష్ప రావడానికి ముందు చాలా సినిమాలు వచ్చినాయి స్మగ్లర్ సినిమాలు. ఉన్నాయి పని పాటలు కూడా తిరుగుతూ ఉంటారు. చెప్తే ఏమి కొత్త కాదు. ఇప్పుడు ఏమి పాతయే కొత్త రకంగా చెప్పడమేనమ్మా. కొత్త కథలు సృష్టించేంత మహానుభావులు మనకు ఒకనాటి కథాశివబ్రహ్మం గారిలాగా, ఒకనాటి సముద్రాల సీనియర్ లాగానో అలా మహామేధావులు లేరు కొత్త కథలు పుట్టించడానికి. ఉన్న కథల్ని మార్చి కొత్తతనంగా చెప్పడం ఇవాళ అంతే. అంతకన్నా కొత్త కథలు లేవు. కొత్త కథలు చెప్పాలంటే చిన్న సినిమాలే, కొత్త పాయింట్ చెప్పాలంటే చిన్న సినిమాలే. ఈ హీరోలతోటి కొత్త కథలు చెప్పలేము. ఎందుకంటే వీళ్ళకి మాస్ వీళ్ళ ఇమేజ్లని కొంత, వీళ్ళ ఫ్యాన్స్ గోలా కొంత, దీంతో ఆ బిగించిన దాంట్లోనే ఆ చట్టంలోనే వీళ్ళ చూపించాల్సి వస్తామండి. వెరైటీ చట్టం కొంచెం తమిళ హీరోలు కొంచెం బ్రేక్ చేసుకుని వెరైటీగా వస్తున్నారు. ఆ చట్టంలో ఇరుక్కోకుండా
కొత్త తరం కోసం వస్తున్నారు తమిళ్లో. మన తెలుగులో ఇంకా ఎంత అయినా ఎంత కొత్తగా చెప్పినా ఆ చట్టంలోనే చెప్పాలి. ఆ మాసు, ఆ ఫైటు, ఆ సాంగ్లో ఉండాలి మనకి అలాగూ ఆడియన్స్ ఒప్పుకుంటారు లేదు, కానీ ముందు వీళ్ళే ఒప్పుకోరు, ఫ్యాన్స్ ఒప్పుకోరని ఇది చేస్తూ ఉంటారు. అది 1000 కోట్లు చేస్తారు, 200 కోట్లు, ఇవన్నీ మనం భుజాలు మనం డబ్బా కొట్టుకుంటాం తప్పితే సొల్లు ఒకడు గాలి ఒకడు అంటుంది. సోమవారం తర్వాత దాని సస్టైన్ ఎంత అవుద్ది, ఇతర లాంగ్వేజెస్లో ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడెక్కడ నిలబడుతుంది సినిమా, ఎక్కడెక్కడ డ్రాప్ అవుతుంది, ఏ ఏరియాలో డ్రాప్ అవుతుంది, ఏ స్టేట్స్లో పెట్టారు. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పని బీహార్లో నెత్తిని పెట్టుకున్నారు. ఎవరు తెలుసు బీహార్లో అంత పెద్ద హిట్ అంత నెత్తిని పెట్టుకుంటారని కదా. అట్లాగే ఈ సినిమాని ఏ స్టేట్లో నెత్తిని పెట్టుకుంటారో, ఏ స్టేట్లో కిందకి దింపుతారో తెలియదు కదా. అది మండే తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే హిట్ దొరకగానే మాకు హిట్ దొరికింది అన్నట్టు మాట్లాడటం, ఫ్యాన్స్ చేసే పిచ్చి అలా తప్పితే, అతిశయోక్తి మాటలు తప్పితే నిజంలో మాట్లాడాలి, నిజంలో ఉండాలి. సినిమా సక్సెస్ అనేది నిజం. అది ఎంత చేస్తుంది ఏంటి అనేది సోమవారం తర్వాత తెలుస్తుంది. సోమవారం తర్వాత ఎక్కడెక్కడ నిలబడింది, ఎక్కడెక్కడ గట్టిపడింది, ఎక్కడెక్కడ జారింది తెలుస్తుంది. ఏ స్టేట్లో జారింది, ఏ స్టేట్లో గట్టిగా, తమిళనాడులో గట్టిగా నిలబడిందా, కర్ణాటకలో గట్టిగా నిలబడిందా, గుజరాత్లో ఉందా, ఢిల్లీలో దాని పరిస్థితి ఏంటి, విదేశాల్లో ఫారిన్లో దాని పరిస్థితి ఏంటి. ఫారిన్లో కూడా బాగుందని టాక్ వచ్చింది, యూఎస్లో కూడా మంచి టాకే వచ్చింది. కూల్, అందరూ సీరియస్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కానీ, పవన్ కళ్యాణ్ ఫేషియల్ కానీ సీరియస్గా బాగుంది. ఓకే, ఫైన్. ఎలివేషన్స్తో కొంచెం ల్యాగ్ చేశారా సినిమాని? సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్. ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోయింది, ఇంటర్వల్ బ్లాక్ బ్రహ్మాండం. తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం జరిగింది, మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి లేచిపోయింది. అందువల్ల ఆ ఇంటర్వల్ తర్వాత వచ్చిన కొంచెం ల్యాగ్ అనేది పెద్దగా ఆడియన్స్ మీద బరువుగా పడలా. అలా ఏంటి అనుకునే లోపల క్లైమాక్స్ సెటప్ వచ్చేటప్పుడు కొంచెం మళ్ళీ ఫుల్ ఎలివేషన్ వచ్చేసింది. సో ఇట్స్ గుడ్, ఫైన్, బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది. పాటలు పెద్దగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఎప్పుడు 1-2 పాటలు మంచి సూపర్ సాంగ్స్ ఉంటాయి, ఎప్పుడు మళ్ళీ పాడుకునే పాటలు ఉంటాయి. మరి దీంట్లో అయితే ఐటమ్ సాంగ్ లాంటిది ఐటమ్ సాంగ్ ఉంది, కానీ నాకేదో అంత పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండే రెగ్యులర్గా ఉండే అలాంటిది అనిపించలా. మరి ఆడియన్స్లో రేపు 2-3 రోజులు ఆడియన్స్లో ఎట్లా ఇది ఎక్కుద్దో చూడాలి. ఓకే, ఆడియన్స్లో కూడా నేను ఏ పాటకి పెద్ద కమర్షియల్ చూడాల. అంతకుముందు సినిమాల్లో, పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ సాంగ్లు కొంచెం ఊపు ఉంటుంది, ఆ పెద్ద ఊపు ఫ్యాన్స్ ఊకే నరువులు తప్పితే జనాల్లో మామూలు పబ్లిక్ రెగ్యులర్ మామూలు ఆడియన్స్లో ఆ స్పందన, ఆ ఊపు కనపడలా. సో కనుక చూద్దాం. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనుకోవచ్చా? లాస్ట్ లో క్లైమాక్స్ సస్పెన్స్ ఏమైనా? సస్పెన్స్ అనేది మామూలేమా, ఇలాంటి సినిమాల్లో అది రొటీనే. కొత్తగా ఇన్నోవేటివ్ గాను మరి ఏమి కొత్త నావల్ సస్పెన్స్ అన్నట్టే కాదు, రెగ్యులర్ సస్పెన్స్ బాగా తీశాడు. బాగా సస్పెన్స్ రెగ్యులర్ అయినా చక్కగా హత్తుకునేలా తీశారు. అది ఇంపాక్ట్ బాగుంది. అందుకని క్లైమాక్స్ ఇంటర్వల్ బాగుంది. టోటల్ సినిమాలో జమ్మని వెళ్తా, యాక్షన్ ఓరియంటెడ్గా వెళ్తుంది, మంచి ఫైట్, యాక్షన్ ఓరియంటెడ్ చాలా బాగుంది. ఆ వెపన్స్ అవన్నీ కూడా బాగున్నాయి, ఆ స్టైల్స్ అని. సో గుడ్. OG2 ఉండే అవకాశం ఉందా? అంత సీన్ లేదు నా ఉద్దేశాలు. OG2 అంత సీన్ రాదు. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టులు పార్ట్ 1, పార్ట్ 2లకి వచ్చే అవకాశాలు తక్కువ. డైరెక్టర్ ఎక్కడో వదిలేసాడు, పార్ట్ 2 లాగా ఉండే అవకాశం ఉంది అన్నట్టు కూడా. హిట్ అయితే హిట్ మీద వ్యాపారమే కదా. 2 అనేది ఏంటి, ఫస్ట్ది హిట్ అయితే, ఫస్ట్ది పెద్ద హిట్ అయింది అనుకోమ్మా, నువ్వు ఏ హిట్ ఏదైనా చూడు. బాహుబలి పెద్ద హిట్ అయింది కానీ పార్ట్ 2. ఇది పుష్ప పద్ధతి ఫస్ట్ హిట్ అయింది కనుక పార్ట్ 2. అఖండ హిట్ అయింది కనుక పార్ట్ 2, లేకపోతే పార్ట్ 2 ఉంటుంది. హిట్ అయింది కనుక ఆ పేరు మీద బిజినెస్ అయిపోతుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో అనుకుంటే వ్యాపారం అయిపోద్ది. వ్యాపారం పార్ట్ 2 అనేది ఆల్వేస్ వ్యాపారం అంతే.
అంటే ఇందులో సినిమాకి పవన్ కళ్యాణ్ గారు కొంచెం టైం స్పెండ్ చేయలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. డైరెక్టర్ పవన్ కళ్యాణ్ చూపించాలి కాబట్టే ఇంత ఆలస్యంగా సినిమా రిలీజ్ అయింది. తప్పదు కదమ్మా, పవన్ కళ్యాణ్ మరి రాజకీయాలకు వెళ్ళినప్పుడు తప్పదు కదా. అది ఎవరైనా సరే రాజకీయాలకు వెళ్ళినప్పుడు మరి రాజకీయాలకు వెళ్ళి షూటింగ్లు చేస్తూ ఉంటే ఇప్పటికే ఆ మాట అంటున్నారు కదా. ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యి షూటింగ్లు చేసుకుంటున్నాడు. అది మరి కమిట్మెంట్ ఫినిష్ చేయాలి కదా. అది తప్పు పట్టడం కరెక్ట్ కాదు. నేను రాజకీయంగా అతను వ్యతిరేకించచ్చు కానీ సినిమా ఫీల్డ్గా అంత బాధ్యత అది. ఒక హీరో నేను నమ్ముకుని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడక్షన్ పెట్టినాక దాన్ని అలా నటేట్టు ముంచితే ఏమైపోతారు? ఒక ప్రొడ్యూసర్ కాదు పోయేది. ప్రొడ్యూసర్ నమ్మి ఒక 60 కుటుంబాలు, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబ్యూటర్, ఒక 200 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి ఒక సినిమా దెబ్బతింటే. కనుక అది బాధ్యత అనుకుంటుంది. హీరోగా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాడు, నెరవేర్చాలి. నెరవేర్చకపోతే తప్పు. కానీ మరి షూటింగ్ డిలే అవుతుందంటే మరి ఆ టైం ఎవరికి తెలుస్తారు? రాజకీయాలు వస్తాయి. ఈయన మొదలెట్టిన వాళ్ళు ధైర్యం చేసి రాజకీయాలకి అప్పటికే వీళ్ళు మొదలెట్టినప్పటికే రాజకీయాలకి వస్తాడు అని తెలుసు. అయినా వాళ్ళు ధైర్యం చేసి రిస్క్ చేశారు, అంతే కదా. వాళ్ళు వస్తారని తెలుసు. ఒకళ్ళు రాజకీయాలకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఆ మాత్రం ఆలోచించుకుంటూ ఉంటాం ఏ ప్రొడ్యూసర్ అయినా. ఒక సినిమా తీసేటప్పుడు ఈ హీరో రేపు అక్కడ అడుగు పెడుతున్నాడు, అడుగు పెడితే మనం ఏంటి మన ఆలోచిస్తాం. ఆలోచించి ఓకే లెటస్ టేక్ ఇట్, రిస్క్ టేకప్ చేశారు. చేసినప్పుడు మరి పెరుగు లక్కీగా సక్సెస్. అందుకనే సక్సెస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. సినిమా సక్సెస్ నేను కోరుకునేది. ఫైట్ సీన్ మీకు ఎట్లా అనిపించింది? ఫైట్స్ బాగున్నాయి. ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలనేది కోరుకుంటారు. ఎందుకంటే ఆ సక్సెస్ అయితే అందరూ ఇంత శ్రమ ఇంత రిస్క్ అన్నీ అందరూ బాగుపడతారు. హీరోకి ఏముందమ్మా, ఏ హీరో అయినా తన సినిమా తన డబ్బులతో తీసుకుంటాడు. పోయేది ఎవడు? డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్. వీళ్ళు పోతే ఇండస్ట్రీ లేదు కదా. కనుక సక్సెస్ అయితే వీళ్ళు ఉంటారు. ఆ సక్సెస్ అవ్వాలని కోరుకునేందుకు అయింది, సంతోషం. చివరిగా రేటింగ్ ఎంత ఇస్తారు సార్? మీ రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 3 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.